హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా పిక్ చూసారా? ఇది డెలివరీకి ముందు. డెలివరీ తర్వాత ఎలా ఉన్నానో కూడా మీకు పిక్ చూపిస్తాను. మీరే ఇది నిజమా అనేసి అంతలా ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే మీకు కూడా అర్థమైపోతుంది. చూసారా? ఇది డెలివరీ తర్వాత నా పిక్. ఇంతలా సన్నబడడానికి గల నా సీక్రెట్స్ ఏంటి అనంటే ఈ వీడియోలో చూపిస్తాను. చాలామందికి వెయిట్ గెయిన్‌గా ఉన్న వాళ్ళకి అంటే వెయిట్ బాగా ఉన్న వాళ్ళకి నేను ఎలా వెయిట్ లాస్ కావాలి అనేసి ఆలోచిస్తూ ఫస్ట్ మెయిన్‌గా నేను ఫుడ్ మానేస్తేనే నేను వెయిట్ లాస్ అవుతా అనేసి అనుకుంటారు. మరి కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా చేసి అలసిపోయి ఇక నేను బరువు తగ్గలేనేమో అనేసి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఏంటి అనంటే మనం వంటగదిలో యూజ్ చేసుకునే పప్పు దినుసులు అంటారు. పోపు దినుసులతోటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలాగో అనంటే నేను పర్సనల్‌గా యూజ్ చేశాను కాబట్టే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుందిలే అనేసైతే. దానికి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అనంటే ఇంగ్రీడియెంట్స్ అయితే ఫస్ట్ చెప్పేస్తాను. ఫస్టు జీలకర్ర, తర్వాత వాము, తర్వాత సోంపు, ఇది నల్ల జీలకర్ర. నల్ల జీలకర్రగా ఎవరికైనా కావాలనంటే కామెంట్ చేయండి. ఇక్కడ నాకు స్టోర్స్‌లలో నాకెక్కడ దొరకలేదు. నల్ల జీలకర్ర అయితే నేను దాన్ని ఆన్‌లైన్ నుంచి తెప్పించుకున్నాను. మీకెవరికైనా నల్ల జీలకర్ర కావాలి అనంటే నాకైతే కామెంట్ చేయండి. లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఈజీగా వీటితో ఈ నాలుగిటితో 4 ఐటెమ్స్ జస్ట్ 4 ఐటెమ్స్‌తో మనం ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. అది కూడా అన్నీ తింటూనే. ఈ వెయిట్ లాస్ కావడం కోసం మనం స్వీట్స్ మానేయనక్కర్లేదు. తినడం మానేయనక్కర్లేదు. ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు. జస్ట్ ఈజీగా అయితే మనము వెయిట్ లాస్ కావచ్చు. ఇది పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టే నేను మీకు వీడియో అయితే తీస్తున్నాను. నేను ఏది అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేయకుండా నేనైతే మీకు ఏది చెప్పను. ఫస్ట్ నేను తిన్న తర్వాతనే అది బావుంటే నేను వీడియో అయితే తీస్తాననమాట. అందుకనేసి ఇప్పుడు నేను మీకోసం వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో గ్యాస్ పెట్టేసి పాన్ పెట్టి దాంట్లో జీలకర్ర ఫస్ట్ వేంపుకోవాలి. వీటన్నిటిని ఫస్ట్ వేంపుకోవడంలోనే మెయిన్ ఉంటుంది. వేంపుకోకపోయినా పచ్చిది కూడా తింటారు. అంటే అలాగే తింటారు. కాకపోతే కొంచెం మనకు ఒగరుగా, చేదుగా అనిపిచ్చేసి 2 సార్లు అయ్యేసరికి మనం ఉమ్మేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాగ పౌడర్ చేసైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు జీలకర్రని మంచిగా వేంపుకోవాలి. నేను చేయబెట్టాను అనేసి అయితే చేయబెట్టకండి. అది నార్మల్ హీట్‌లో ఉంది అనేసి నేను చేయబెట్టాను. తర్వాత గరిటె తీసుకుంటాను. ఇది జీలకర్ర కలర్ చేంజ్ అవుతుంది. చూసుకుంటూ వేంపుకోండి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. తర్వాత దాన్నంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇలా కలర్ రావాలి. తర్వాత సోంపు వేసుకుంటున్నాను. సోంపు ఎలాగనంటే సోంపు వేగేటప్పుడు, రోస్ట్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాగానే దాన్నైతే తీసి పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని ఇలా చేయడంలోనే మెయిన్ ఉంటుంది. కొంచెం మనం ఓపిక పట్టి చేసుకుంటే మనకి బావుంటుంది. ఎలాంటి డైజెషన్‌కి ప్రాబ్లమ్స్ కాకుండా బావుంటుందన్నమాట. వెయిట్ లాస్ కావడానికి, డైజెషన్‌కి మంచిగా ఉపయోగపడుతుంది. మనం ఎలాంటి టాబ్లెట్స్ అయితే యూజ్ చేయకుండా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం జంక్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాం కదా! అలా తిన్నవారికి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వారికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ పౌడర్‌ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఆహ్, పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా ఏం కెమికల్స్ కలుపుతారో ఏమో! మనమైతే ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు కదా! అనేసైతే నేను వీడియో చేస్తున్నాను. తర్వాత వామును వేంపుకోవాలి. వాము ఎలా అనంటే వాము వేగుతా ఉంటే అది చిటపటలాడి కలర్ చేంజ్ అవుతా ఉంటుంది. ఇలా చేంజ్ అవుతా ఉంటుందన్నమాట. మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా దాన్ని వేంపుకోవాలి. బాలింతలు కూడా ఇవి తినొచ్చు.
ఎందుకంటే వాము ఉంటుంది కాబట్టి దీన్ని తినొచ్చనమాట. తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. ఎందుకంటే నల్ల జీలకర్ర నేను అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను. కాకపోతే నల్ల జీలకర్ర జస్ట్ 2 టేబుల్ స్పూన్ అంతే. అది 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నల్ల జీలకర్ర అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలుసు. ఇప్పుడు అంటే వెనకటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తెలీదు. నల్ల జీలకర్ర వల్ల మనకి జుట్టు పెరుగుతుంది. అలాగే మనకి హార్ట్ కాడ ఏదైనా కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువగా ఉంటే అది మంచిగా క్లీన్ చేస్తుంది. మంచిగా ఉంటుంది నల్ల జీలకర్ర వల్ల. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే హెయిర్‌కి బాగా బావుంటుంది ఇదైతే. ఆయిల్‌లో వేసుకొని నేను వీడియో చేస్తాను. ఈ నల్ల జీలకర్ర అంటే ఒక 2 మినిట్స్‌లోనే హీట్ ఉన్న దానిపైన వేస్తే చిటపటలాడుతూ అవుతుందనమాట. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇది ఆల్రెడీ బ్లాక్‌గా ఉంటుంది కాబట్టి జస్ట్ స్మెల్ మాత్రమే వస్తుంది. అంతే. దాన్ని కూడా పక్కన పెట్టుకొని వాటన్నిటిని ఒక్కసారిగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ దాన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతకైతే మిక్సీ జార్ తీసుకొనైతే పట్టుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను నేను. మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే మనం ప్రతిసారి హాస్పిటల్‌కి వెళ్ళలేము, చేసుకోలేము. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. కాకపోతే ఇవి మన వంటింట్లో దొరికేవే కాబట్టి అన్నిట్లోకి అంటే అన్ని కూరలోకి, అన్నంలోకి మనం అన్నీ వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇవి మంచివి. మన హెల్త్‌కి కూడా మంచిది. అందుకనేసి నేను చెప్తున్నాను. ఇలా పౌడర్ చేసుకొని మీ వెయిట్ ఎంతున్నారో చూసుకొని ఒకవేళ నాకు ఇంత వెయిట్ నేను ఎక్కువ ఉన్నాను అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. లేదు నేను తక్కువ ఉన్నాను. ఈ వెయిట్‌నే నేను మేనేజ్ చేయాలి అని అనుకుంటే 1 స్పూన్ చాలు. వామ్ వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్ వామ్ వాటర్ పెట్టుకొని దాంతో పాటే తీసుకోవాలి. 2 స్పూన్లు నోట్లో వేసుకొని వామ్ వాటర్ తాగేయడమే. లేదు అలా కాదు అనంటే వాటర్‌లో కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొనైతే తాగొచ్చు. అది మీ ఆప్షనల్. నేను డైరెక్ట్ పౌడరే వేసుకొని వామ్ వాటర్ అయితే తాగుతాననమాట. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదనంటే గ్లాస్ జార్‌లో కానీ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది అస్సలు పాడైపోదు. అలాగే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టయితే నేను మీకు చెప్పాను. మీకు ఒకవేళ యూజ్ చేయాలని అనుకుంటే యూజ్ చేయండి. లేదనంటే అది మీ ఆప్షనల్. నాకైతే ఇది బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సారీ. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్లా కాదా అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఎందుకనంటే నేను అయితది అనేసి అయితే తీసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.